తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ గండిపేట మండలం పరిధిలో ఉన్న గంధంగూడలో వేంచేసి ఉన్న శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి ఉత్సవం ఏప్రిల్ 26వ తేదీన ఘనంగా జరగనుంది. ఈ మేరకు ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరగనుండగా పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు. వాస్తవానికి 2025 ఫిబ్రవరిలో ప్రతిష్టాపన జరిగిన వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం 2026 ఫిబ్రవరిలో ఘనంగా జరిగింది కూడా. ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొల్పిన ఈ ఆలయం సమీప భవిష్యత్తులో మరింతగా ప్రసిద్ధి చెందే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ యాగశాలను కూడా నిర్మించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే హైడ్రా కూడా ఆలయానికి బార్డర్ ఫిక్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంకల్ప సిద్ధితో అమ్మవారి అనుగ్రహంతో నిర్మించిన ఈ ఆలయం ఎత్తైన ప్రదేశంలో నిర్మించడం కూడా మరో విశేషం అని కూడా చెప్పొచ్చు. కోరిన మొక్కులు తీర్చే అమ్మవారిగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఎంతో ప్రతీతి. మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ గండిపేట మండలం గంధంగూడ గ్రామంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ వద్ద ఉన్నాము. ప్రత్యేకించి ఏప్రిల్ 26వ తేదీన వాసవి అమ్మవారి జయంతి నేపథ్యంలోనే ఇక్కడ వివిధ కార్యక్రమాలు కూడా ఘనంగా జరుపుకునేది కూడా ఆలయ కమిటీ కూడా సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 26న జరిగే జయంతి కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ నాకు కమిటీ సభ్యులు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా సురేంద్ర విశ్వనాథ్ గారు చెప్పండి, ఇక్కడికి ఏర్పాటు వాసవి జయంతి సందర్భంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఉదయం 7 గంటలకు అమ్మవారి అభిషేకం, తర్వాత అలంకరణ, తర్వాత పుణ్యవాచనం అవి జరుగుతుంది. తర్వాత చెండుహోమం 9 గంటలకు ప్రారంభమై 12-12:30 వరకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత లేడీసు కొంతమంది వడిబియ్య కార్యక్రమం నిర్వహిస్తారు అమ్మవారికి. తర్వాత సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో అమ్మవారి ఊరేగింపు మొదలవుతుంది. 9 గంటలకు 8:30-9 గంటలకు పూర్తి అయిపోయి మహామంగళారతి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మేము షెడ్యూల్ చేసుకున్నాము. అయితే ఈ గుడి ఏర్పాటు ఎలా జరిగిందనేది ముఖ్యంగా తెలియాల్సింది. దీనివల్ల ఏమేమి ఉపయోగాలు జరిగాయి అనేది, అంటే అసలు ఈ టెంపుల్ నిర్మాణానికి సంకల్పం ఏంటది అదే చెప్పబోతున్నాను. 1921వ సంవత్సరంలో మేము ఇంతమంది వయసులు ఉన్నాము, ఏ బండ్లగూడ జాగీర్లో కనుక్కోవాలని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మెల్లమెల్లగా ఒకరొకరి దగ్గర ఒక నమోదు 101 రూపాయలు తీసుకుని అంటే వాళ్ళ అడ్రస్ సేకరణ చేస్తూ వచ్చాము. అప్పుడు 23 ఆ ప్రాంతంలో మీటింగులు ఏర్పాటు చేసి ఈ ఆలయం కట్టాలనే ఒక సందర్భం మొదలుపెట్టాము. ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. అంతకన్నా ముందు ఎలా జరిగిందంటే ఈ ప్రాంగణం రావడానికి కూడా నేను విజయగంప దేవాలయంలో అక్కడ సెక్రటరీ గారితో పనిచేశాను. అక్కడ నుంచి ఇక్కడ వేరే పక్క గుడిలో రేణుగాయమ్మ గుడిలో వాళ్ళు ఆహ్వానించారు. అక్కడ కూడా వచ్చి కొన్ని రోజులకి సభ్యులుగా పనిచేశాను. అయితే నాకు సంకల్పం వచ్చిందంటే ఇన్ని గుళ్ళు కడతా ఉన్నాము, వాసవి మాత గుడి ఎందుకు కట్టవద్దు, మనం ఎందుకు సంకల్పం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కమ్యూనిటీ గారితో నేను మాట్లాడినప్పుడు మీరు కట్టుకున్న మాదేహం ఉన్నది, డబ్బులు మనం అడగకపోతే గుడి కట్టుకుంటే అని చెప్పారు. అయితే ఇక్కడ పెద్ద గుట్ట, ఈ 2 ఫ్లోర్ల అంతస్తులో ఒక పెద్ద చెత్త కుప్ప ఉండేది, ఈ కుప్పలు కట్టుకోండి అని చెప్పారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ కుప్పలు వాళ్ళు కట్టలో చేయడం అనేది అనుకున్నారు, ఆదేశం ఇచ్చారు. అయితే అది ముందే నేను ఈ సమీకరణ చేస్తూ ఉన్నాను కాబట్టి మా మిత్రుడు సత్యనారాయణ, వెంకటేశ్వర అట్లా దాదాపు 20-25 మంది జమకూడి ఏం చేయాలా ఎలా చేయాలంటే ఒక చిట్టీలో ₹1,00,000 చిట్టీలు 2 వేసుకున్నాం. ఫస్ట్ ఒకటి అనుకున్నాము, తర్వాత 2 చిట్టీలు మనం 40 మంది ఐక్యం అయిపోయారు. అట్లా ఆ చిట్టీలు మొదలుపెట్టి ఆ చిట్టీలో వచ్చిన అమౌంట్ తీసుకొని ఫస్ట్ అమౌంట్ తీసుకొని ఈ చెత్తను తీయడం మొదలుపెట్టాము. కార్యక్రమాలు మొదలుపెట్టాం. చెత్తను తీస్తూ ఉన్నాము. తర్వాత అంతలోనే 23లో ఈ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఫస్ట్ కాంప్లైంట్ ఈ విధంగా తయారు చేసుకున్నాం.
తయారు చేసుకొని అంటే ఒక్కొక్క ఇంటికి నిర్మాణ కార్యక్రమం చేపట్టి మెల్లమెల్లగా ఇల్లు తిరిగాము. చందాలు వచ్చాయి, చాలామంది స్పందించారు. అలా మనకు ఈ ఏరియాలో లేదు కాబట్టి ఆసమాత గుడి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అందరి సంకల్పించుకొని వాళ్ళు చందాలు ఇవ్వడం వల్ల మెల్లమెల్ల చిన్నగా వెళ్తున్నాము. కాకపోతే ప్రతిస్పందన చాలా ఎక్కువ వచ్చింది. అమ్మవారికి గుడి ప్రభావం ఏంటో, అమ్మవారి గుడి కట్టిన పనులు మొదలు పెట్టినప్పటి నుండి కూడా చక్కచక్క డబ్బులు రావడము, ఎవరైతే సంకల్పం చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మంచి జరగడము, మంచి వాళ్ళు అలాగే మాకు ఇలాంటి సంకల్పం చేయడం డబ్బులు ఇవ్వగానే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయి పెళ్లి కుదిరింది అనే రకరకాలుగా మాకు ఒక విధమైన స్పందన ఏర్పడడం జరిగింది. అయితే ముందు వినాయక చేసాము, అందరం శ్రమపడి మెల్లమెల్లగా ఒక స్లాబ్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ సెకండ్ స్లాబ్ వేయడం జరిగింది, ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. తర్వాత అమ్మవారి ప్రతిష్టాపన ఫిబ్రవరి 23 మార్చి 3వ తారీఖు 23లో ప్రతిష్టాపన చేసుకున్నాము. 24 ప్రతిష్టాపన చేసినాము. 25లో ప్రతిష్టాపన చేసినాము. 25లో ప్రతిష్టాపన చేసుకున్నాము. 26 వచ్చి ప్రథమ వార్షికోత్సవం, ఫిబ్రవరి 18 చెప్పి ప్రథమ వార్షికోత్సవం. రేపు 26 రేపు అమ్మవారి జయంతి. రేపు అమ్మవారి జయంతి వార్షికోత్సవం అయిపోయింది. ప్రథమ వార్షికోత్సవం అమ్మవారి జయంతి నిర్వహిస్తున్నాము. అందరూ వయసులందరూ సహకారంతో, వయసులే కాదు, ఇక్కడ విజయగణపతి దేవుడు ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, సరస్వతి దేవుడు ఉన్నాడు. అందరూ అక్కడ వేదికైనా అందరూ కూడా అందరి భక్తులు కూడా సహకరిస్తున్నారు, ఆలయం వస్తున్నారు. వాళ్ళు అన్నీ మంచి జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే ఆలయం సందర్శించినప్పుడు కోరికలు నెరవేరుతున్నాయి, మాకు మంచి జరిగిందని స్పందన చాలా అద్భుతంగా వస్తుంది. అంటే ఇప్పుడు మన వాసవమాత జయంతి సందర్భంగా మాత విశిష్టత మనం ఏమేమి చెప్పుకోవచ్చు? మాత విశిష్టత అంటే ఒకటి ఏంటి, ఇప్పుడు ప్రజల్లో భక్తుల్లో వాళ్ళకు జరిగిన మేలును చెప్పుకోవచ్చు. కొంతమంది మాకు అమ్మవారికి ఉడిబియ్యం కొట్టడం వల్ల, అమ్మవారికి వస్తు రూపాయ రూపాయలు చెల్లించడం వల్ల మా అబ్బాయి పెళ్లి జరిగింది, అమ్మాయి పెళ్లి జరిగింది, లేదా కొత్త ఉద్యోగాలు వచ్చాయి, ఇల్లు కట్టుకున్నాము. అలా చాలా రకాలుగా అమ్మవారి ప్రభావం ఉంది. దానివల్ల 26 వరకు వార్షికోత్సవం, అది వార్షికోత్సవం కాదు, జయంతి, అది మొత్తం దేశం అంతా జరుగుతుంది. ఆ జయంతి సందర్భం మేము కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మేము ముందుగా చెప్పినట్టు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అంటే ఇక్కడ ఇంకా విస్తరించే కార్యక్రమం విస్తరించే కార్యక్రమం ఉంది. ఇంకా ఇక్కడ మాకు స్థలం ఉంది కాబట్టి అక్కడ కూడా 2 స్లాబ్ వేసుకొని ఈ యాగశాల ఏర్పాటు చేస్తామనుకున్నాము. యాగశాల ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఇంకా స్థలం ఉంటుంది, భక్తులు వచ్చిన భక్తులు కూడా కూర్చోవడానికి. తర్వాత ఏదో చిన్న ప్రోగ్రామ్స్, చిన్న మ్యారేజెస్ కానీ, లేకపోతే మ్యారేజ్ డేస్ కానీ, తర్వాత ఏదో చిన్న ప్రోగ్రామ్స్ అన్ని చేసుకోవడానికి అది ఆ వచ్చే ఫండ్ ఆలయానికి మనం ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఓవరాల్గా ఈ టెంపుల్ దిగ్విజయంగా రన్ అవుతున్న సందర్భంలో భక్తులకు కానీ, సమస్త ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలకు కానీ మీరేం చెప్పవచ్చు ఈ జయంతి సందర్భంగా? జయంతి సందర్భంగా జయంతిలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. అందరికీ జయంతి ఆశీస్సులు తీసుకోవాలని, మేము మేలు కలగాలని మాకు జరిగింది. మీరు మిగతా వాళ్ళు కూడా సభ్యులందరూ పాల్గొని అమ్మవారి జయంతిలో పాల్గొని వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ గారు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ అమ్మవారి కృప కావచ్చు, ఇట్లా మీకు మీ అనుభూతి ఏంటి చెప్పండి. ఇక్కడ అమ్మవారి నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి అమ్మవారి గుడి పెట్టాలని సంకల్పించి ఇక్కడ పక్కన టెంపుల్ వాళ్ళతో అందరితో సహకారం తీసుకొని, అంటే మా ఈ సరౌండింగ్లో నార్సింగ్ ఈ ఏరియాలో టోటల్గా కృష్ణపూర్ ఏరియాలో వాసవి అమ్మవారి టెంపుల్ లేదు, మన వాళ్ళందరికీ దూరంగా ఉంది. కాబట్టి అంటే ప్రతి ఏరియాలో వైశ్యస్ వరకు అనకాపరమేశ్వరి టెంపుల్ కట్టుకున్నారు కదా, ఈ ఏరియాలో ఉన్న అందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మనం ఒక టెంపుల్ కట్టుకోవాలి, మన యొక్క అమ్మవారి గుడిని ప్రతిష్టాపన చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో సంకల్పంతో
స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ అనుకునే విధంగా వాళ్ళకి మేలు జరిగింది. మేము కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా ఒక ఫామ్ చేసుకుని దాంతో అందరం జిల్లాలు వేస్తూ బయట వాళ్ళ సహకారంతో తీసుకుని కమిటీ మెంబర్స్ కూడా మేము తలా ఫస్ట్ మేము డబ్బులు స్టార్ట్ చేస్తూ చుట్టూలు వేసుకుని ఆ విధంగా మొత్తం కలెక్షన్ చేస్తూ బయట వాళ్ళతో ఇల్లు తిరిగేసి అమ్మవారి గుడిగట్టు అందరూ స్పందించి అమ్మవారికి స్పందించి మంచి జరిగిందని ఉద్దేశంతో అందరి సహకారంతో ఇప్పటివరకు ఈ గుడి ఇంత విధంగా అద్భుతంగా తయారు చేసుకున్నందుకు నా అమ్మవారి యొక్క కృపకు ధన్యవాదాలు భావిస్తున్నాను. భవిష్యత్తులో ఈ టెంపుల్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో భావించవచ్చు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా భావించవచ్చు. ఆ విధంగా అభివృద్ధి చేయాలని మా కోరిక కూడా మాకు ఉంది. ధన్యవాదాలు. నేను మళ్ళీ చేస్తాను. చెప్పండి, ఇక్కడ నిత్యం ఏం పూజలు జరుగుతుంటాయి ఇక్కడ వాసవి సర్వమంగళమాంగళ్యే శివే సదా సారథి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గంధంగూడ బండ్లగూడ జాతి వీరం చెట్టు నందు వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిత్యం ఉదయం గణపతి ఆరాధన, అదేవిధంగా సంకల్పము, అదేవిధంగా అమ్మవారికి నిత్యం శ్రీచక్ర కుంకుమార్చన నిత్యం మహామంగళహారతి తీర్థ ప్రసాదం నిత్యము జరుగుతుంది. ఉదయం 6 గంటలకి దేవాలయం ద్వారం ప్రారంభం ఓపెన్ చేయడం 6 గంటలకి. 6 గంటల నుంచి ఉదయం 10:30-11 మధ్యలో అమ్మవారికి నిత్యం ఆరాధన జరుగుతూ ఉంటుంది. భక్తులతో వచ్చినటువంటి భక్తులతో అర్చనలు, హారతులు అవన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం మహాలక్ష్మీదేవి సరస్వతీదేవికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బుధవారం వచ్చేసి విజయ గణపతి స్వామివారికి విశేషంగా అభిషేకం జరగబడుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా మన దేవాలయంలో అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు, మహిళామణులతో కుంకుమార్చన కార్యక్రమాలు, పారాయణం, వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సాయంత్రం నిత్యార్చనలు, నిత్య గోపనామార్చనలు, విశేషంగా హారతులు, అర్చనలు జరపబడుతుంది. ఆ యొక్క కార్యక్రమంతో ఆ యొక్క అమ్మవారి జయంతి విజయోత్సవంగా విజయవంతంగా జరుగుతుంది. సంవత్సరం పొడుగున ఏ పండుగలు ఇక్కడ చేస్తారు? సంవత్సరం పొడుగున ఉగాది యథావిధిగా ఉగాది పండుగ చేయిస్తాము. తర్వాత దసరా నవరాత్రులు, దేవి నవరాత్రులు చేస్తాము. తర్వాత గణపతి కార్యక్రమాలు, 9 రోజుల కార్యక్రమాలు గణపతి ఉత్సవ వేడుకలు జరిపిస్తున్నాము. తర్వాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కూడా యథావిధంగా ఏదైతే ఇది ఉందో జన్మదినోత్సవం ఉందో ఆత్మార్పణ దినోత్సవం కూడా కార్యక్రమాలు అప్పుడు కూడా నిర్వహిస్తాము. శివరాత్రి బతుకమ్మ లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా విశేష సరస్వతీదేవి కూడా అభ్యాసం గణపతి మన అనేది ఉన్నది. ప్రతి అమావాస్య రోజు కూడా మేము చండీ హోమం నిర్వహించేవాళ్ళము. అంటే ప్రస్తుతానికి 2 రోజులు దాన్ని ఆపేసాము. చండీ హోమం ఓన్లీ ఒక 3-4 టైమ్స్ సంవత్సరానికి నిర్వహిస్తాము. నిర్మాణానికి కూడా కొంత దాతలు కొంత సేకరణ చేస్తున్నాము. దీని తర్వాత అమ్మవారి జయంతి తర్వాత దాని సంకల్పం చేద్దామని మేము అనుకుంటున్నాము. అది మొదలు పెట్టినట్టు ఒకటేసారి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ముందు చేసేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో 50 సార్లు దొరికించుకొని మిగతాలో ఫ్లోర్లో చిన్న చిన్న ఫంక్షన్ ఉండడానికి వాసమ్మ టెంపుల్స్ ఇక్కడ మళ్ళగూడ జాగిర్లు అక్కడ ఇక్కడ లేదు. మళ్ళగూడ జాగిర్లో వాసమ్మ టెంపుల్ ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. మళ్ళీ కాటదానం ఉంటుంది, కాటదానం ఉంటుంది. అంటే మీరు బలమైన సంకల్పంతో ఇది లేకుంటే మేము బిగినింగ్లో మాకు ఆ 800 రూపాయలు లేవు. ఈ కమిటీ డబ్బులు లేవు. అలాంటి స్టేజ్లో తలా ఇంటి పైసలు వేసుకుంటూ నిరంతరంగా చేసుకుంటూ పోయినాము. ఈ రోజు వరకు 1,60,60,000 62 లక్షలు ఖర్చు పెట్టారు. 1,60,62 లక్షలు ఖర్చు పెట్టారు. ఎవరు సంతోషంతో వాళ్ళు ఇచ్చిన ఎంత బాగా తీసుకున్నాము, 10 లక్షలు ఇచ్చినా తీసుకున్నాం.
అది ఏమి ఎవరిని కూడా ఫోర్స్ చేయకుండా తీసుకున్న పైసలు ఇవి. ఆ, అమ్మవారి దయ అన్న దీంట్లో మెయిన్ పాయింట్ ఏముందంటే ఒక 8 మంది కలిసి ముందుకు వచ్చేసి ఇక్కడ పనులు చేయించుకుంటూ ఉన్నాము. ఈ మహానుభావుడు సంచి తెచ్చుకొని గడప 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 ఆయన తేవటము మేము ఒక 7 మంది అటువంటి మనకు తెలియదు కదా. ఇట్లాంటి ఇక్కడ వాళ్ళు మొత్తం వయసు సహకరించి వెళ్ళడం వయసులో ఉన్నంత గ్యాడ వేసుకోవడం, వాళ్ళ అడ్రస్ సేకరణ చేయడం, అమ్మవారి గుడికి కలుపుతున్నామని చెప్పడం, వాళ్ళకు ఒక రూపాయి వేసుకొని ఈ ఆలయ నిర్మాణం ప్రధాన పాత్ర అసలు అంటే టెంపుల్ నిర్మాణం కంటే సమాచార సేకరణకి ఎక్కువ రిస్క్ అయినట్టు చాలా విషయం అన్న ముందు చాలా తెలుసు. అన్నవారికి నిర్మాణం వల్ల అందరూ ముందుకు వచ్చారు, కానీ నిర్మాణం కానప్పుడు ఎవరు ముందుకు రాలేదు. 10 మందే ఉన్నారు. అంటే కొత్తదో కాదు అని భయంతో ఉద్దేశంతో అన్న 10 మంది కూడా పెట్టుకున్నారు. 10 మంది కూడా పెట్టుకున్నారు. దాంట్లో ప్రధానమైన ముఖ్య కారణం ఈయన ఏం చేసిండు, సంచి తయారించుకున్నాడు. మాలాంటి వాళ్ళు నలుగురిని ఇక్కడ నిలబెట్టిండు. ఇలాంటి వాళ్ళు పైన చూసుకున్నారు. మేము ఆయన తెచ్చిన పైసలు జాగ్రత్తగా చేసుకుంటా ఇంతవరకు చేసుకొచ్చాం. అంత అమ్మవారి కృప ఈయన నాదంటూ కాదు, అంటే అమ్మవారు నాకు సంకల్పం చేయించాడు. చేయించాడు రోజు శ్రమం అనేది రేపు డబ్బులు లేవు, లేబర్కు డబ్బులు లేవు అంటే ఇంకా బ్యాగ్ వేసుకొని తినడం. లేబర్కు ఎట్లా ఓర మెటీరియల్ రిక్వెస్ట్ చేయడం, ఓర డబ్బులు తీసుకురావడం, అట్లా చేస్తూ మెల్లమెల్లగా చేస్తూ పోయినా వస్తా పోయినది కన్స్ట్రక్షన్ అయితే ఏ రోజులు ఆగలేదు. అన్ని మొదలుపెట్టి కానీ తాగలేదు. జయంతి సందర్భంగా ఎవరన్నా అంటే ప్రత్యేక పూజలు ఓకే, ఇంకేమన్నా అన్ని పిల్లలు అక్కడే అవుతారు కాబట్టి ఈ దానికి కాబట్టి మామూలుగా వార్షికోత్సవం ఉంటే దానికి అందరినీ సత్యాన్ని వారు వెంకటేశ్వర మీకు కూడా ధన్యవాదాలు సార్. మీ ఛానల్ ద్వారా మా యొక్క